రకంగా అభయం ఇస్తున్నారు. మీరు బువ్వ కూడా బాగా నిత్యం రోజు 100 మందికి 1000 మందికి బువ్వ పెడతారట. మీ కడుపు చల్లకుండా మీరు నిండా నూరేళ్ళు బతక. మరి జనాలలో ఇంకా ఏం కనబడుతున్నది, ఇంకేం కోరుకుంటున్నారు, ఎట్లయితే ఉంది ఆదిలాబాద్ జనాల పరిస్థితి? కాంగ్రెస్ పార్టీ యొక్క వచ్చిన తర్వాతనే గరీబోళ్ళందరికీ మేలు చేసేటువంటి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. 200 యూనిట్ల లోపు ప్రజలందరికీ కూడా ఉచితంగా విద్యుత్ సరఫరా చేయడం. 200 యూనిట్లు ఎవరు వాడతారు? గరీబోళ్ళు, పేదోళ్ళు, ఎస్సీ సోదరులు, ఎస్టీ సోదరులు, బీసీ సోదరులు, మైనారిటీ సోదరులే వాడతారు 200 యూనిట్ల వరకు. అలాగే 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వడం కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క బ్రహ్మాండమైనటువంటి పథకం. అలాగే 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేయడం కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క గొప్పతనం. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతనే గరీబోళ్లకు, ఎస్సీ, ఎస్టీ, బీసీల, మైనారిటీల యొక్క సంక్షేమాన్ని ఆలోచించి అనేక పథకాల్ని ప్రవేశపెట్టడం జరిగింది. మహిళలు ఉచితంగా బస్సులో ప్రయాణం చేస్తున్నారంటే కాంగ్రెస్ పార్టీ యొక్క గొప్పతనమే. 5 లక్షల నుంచి 10 లక్షల వరకు ఆరోగ్య బీమాని, రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమాని చేయడం కూడా కాంగ్రెస్ పార్టీ పథకమే. ఇలా ఇందిరమ్మ ఇండ్లు 10 ఏళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక ఇల్లు కట్టలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్యాచరణని ప్రకటించి సంవత్సరానికి 4.5 లక్షల ఇల్లు కట్టబోతా ఉన్నది. రేషన్ కార్డులు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రాచి రంపాన పెట్టింది, ఒక రేషన్ కార్డు ఇవ్వలే. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 42 లక్షల రేషన్ కార్డులు ఇవ్వబోతా ఉన్నది. రైతు భరోసా 10,000 నుంచి 12,000కు పెంచి ఎకరానికి 12,000 రూపాయలు రైతు భరోసా వేస్తూ ఉన్నది. అట్లనే భూమి లేని రైతుల గురించి ఇంతవరకు ఏ ప్రభుత్వము ఆలోచించిన పాపాన పోలేదు. భూమి లేని రైతుల బతుకు ఎట్లా, వాళ్ళ జీవితం ఎట్లా గడవాలని, భూమి